హాయ్ అండి, అందరు బాగున్నారా? నా వీడియోస్ చూస్తూ నన్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈరోజు అన్వేషణ గురించి తెలుసుకుందాము. దేవుని సృష్టి ఎంత అద్భుతం, ఎంతో మనోహరమైనది. ఈ సృష్టిలో మానవునితో పాటు మనుగడ సాగిస్తున్న జీవరాశులు ఎటువంటి కల్మషం లేకుండా హాయిగా జీవిస్తున్నాయి అంటే అది దేవుని మహత్యం. దేవుని సృష్టిలో భాగంగా ప్రకృతి సౌందర్యం ఉట్టిపడేలా రమణీయమైన సరస్సు ఉంది. ఆ సరస్సుకు దగ్గరలోనే పర్యావరణానికి పచ్చ తోరణం కట్టినట్లు అందమైన వనం ఉంది. ఇక్కడే ఒక చిన్న కుటీరం ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్న మిలమిలా మెరిసే ఒక తెల్లని తాబేలు, బంగారు రంగు ఛాయ గల ఒక జింక ఉన్నాయి. ఇవి ఎంతో అన్యోన్యంగా స్నేహబంధంతో కలిసి జీవిస్తున్నాయి. తాబేలు తన ఆహారం కోసం సరస్సులోకి వెళితే జింక తన పొట్ట నింపుకోవడం కోసం అడవిలో తిరిగేది. అవి సాయం సంధ్య సమయానికి తమ నివాసానికి చేరుకుంటాయి. ఇలా వారి జీవితం సాగుతుంది. అయితే తాబేలుకు మాత్రం నిత్యం ఒక ఆలోచనతో సతమతమయ్యేది. దాని ఆలోచన తన సృష్టికి మూలం దేవుడు, ఆ దేవుడే ఎవరు అని అన్వేషిస్తుంది. కానీ జింకకి ఇవేవీ పట్టనట్లు ఈ పూట గడిస్తే చాలు అనే ధోరణిలో ఉండేది. ఒకసారి ఉదయాన్నే జింక తన మిత్రునికి చెప్పకుండా ఆహారం కోసం అడవిలోకి వెళ్ళింది. ఇంతలో సూర్యకిరణాలు ముఖంపై పడ్డాయి. ఆ తాకిడికి చటుక్కున తాబేలు లేచి తన మిత్రుని కోసం అటూ ఇటూ చూసింది. కనిపించకపోయేసరికి ఆందోళనతో వెంటనే మిత్రుని వెతుకుతూ బయలుదేరింది. అలా వెళుతున్న తాబేలు అకస్మాత్తుగా ఆగింది. ఒక పొదల మాటున కాంతివంతంగా మెరుస్తూ ఒక దైవవాక్కు గల పత్రం కనబడింది. దగ్గరికి వెళ్ళి చూసింది. అందులో లోకరక్షకుడు క్రీస్తు ప్రభు చిత్రం పాటు ఒక వాక్యం కూడా ఉంది. తాబేలు తదేకంగా చూస్తోంది. నేనే మార్గము, సత్యము, జీవము. నా మూలమున తప్ప ఎవడనూ తండ్రి ఎత్తుకు రాలేడు. అది చదివి వాక్యాన్ని మనసులో ధ్యానించిన తాబేలుకు 1000 ఏనుగుల బలం వచ్చినట్లు తన్మయంతో మురిసిపోతూ యురేఖా యురేఖా అంటూ సృష్టికర్త కుమారుని కనుగొన్నానంటూ ఆ కరపత్రాన్ని నోట కరుచుకొని ఇంటికి దారి తీసింది. ఇంటికి వెళ్ళిన వెంటనే యేసుక్రీస్తు ప్రభువుని ఆరాధిస్తూ కన్నీటితో ప్రార్థించింది. సూర్యుడు అస్తమించాడు. ఇంతలో జింక తన గూటికి చేరుకునేసరికి లోపల తాబేలు ధ్యానం చేస్తూ కనిపించింది. మిత్రమా మిత్రమా, ఏమిటి నువ్వు చేస్తున్నది? ఎప్పుడూ లేనిది ఈరోజు కొత్తగా ఉంది. నీకు ఏమైంది అని అడిగింది. ఆ పిలుపుకు తాబేలు నెమ్మదిగా కళ్ళు తెరిచి, మిత్రమా వచ్చావా? నేను నీ కోసం ఎదురు చూస్తున్నాను. ఇదిగో ఈరోజు నా జన్మ ధన్యమైంది. మనల్ని సృష్టించిన ఆ దేవాది దేవుని కుమారుణ్ణి కనుగొన్నా. ఇదిగో ఈయనే నిత్యం కాపాడుతున్న లోకరక్షకుడు యేసు అని కళ్ళలో నిండిన ఆనంద బాష్పాలతో అన్నది. ఆ మాటలకు జింక వెటకారంతో, ఊరుకో మిత్రమా, నీ పిచ్చి గాని, మనకి రోజు ఆహారం దొరుకుతుంది, హాయిగా ఉన్నాము, ఇంకేమి కావాలి, మనకి మనమే గొప్ప అని గర్వంగా అంది. ఆ మాటలకు తాబేలు మనస్సు నొచ్చుకుంది. అయినా సరే తను మాత్రం లోకరక్షకుని నిత్యం పూజిస్తూ ఉండేది. తన మిత్రుని క్షేమం కోసం కూడా ప్రార్థన చేసేది. కొంతకాలం గడిచింది. యథావిధిగా ఒకరోజు జింక ఆహారం కోసం అడవిలోకి వెళ్ళింది. నడుస్తూ నడుస్తూ ఒక ఊబిలో పడిపోయింది. భయంతో గట్టిగా అరుస్తూ, దేవా నన్ను రక్షించు, ప్రభు నన్ను కాపాడండి అని దీనస్వరంతో వేడుకుంటుంది. దేవుడిని ధ్యానిస్తున్న తాబేలు చెవులకు జింక ఆర్తనాదం తాకింది. ప్రభు తనను తట్టి రేపుతున్నట్లు అనిపించింది. వెంటనే దేవునికి వందనాలు అర్పించి తన మిత్రుని కోసం గబగబా అడుగులు వేస్తూ ముందుకు సాగింది. తాబేలు ఊబిలో కూరుకుపోతున్న తన మిత్రుని చూసింది. మిత్రమా, భయపడకుండా ధైర్యంగా ఉండు, దేవుడు ఉన్నాడు, ఆయన నిన్ను రక్షిస్తాడు అని పలికి చుట్టూ చూసింది. ఆ దరిదాపుల్లో ఒక కోతి ఒక చెట్టు నుండి మరో చెట్టుకు ఓడలతో ఎగురుతుంది. తాబేలు మదిలో ఒక ఆలోచన వచ్చింది. తడవుగా కోతి దగ్గరకు వెళ్ళి, మిత్రమా, నువ్వు నాకు సహాయం చేయాలి. నా మిత్రుడు ఊబిలో కూరుకుపోతున్నాడు. నువ్వు ఆ ఓడ ఒక చివరను నా మిత్రుని నోటికి అందించాలి అని బతిమాలింది. వెంటనే కోతి సమయం వృధా చేయకుండా
జింక నోటికి ఊడని అందించి తాబేలు సహాయంతో జింకను బయటకు లాగింది. బయటికి వచ్చిన జింక ఒకసారి పైకి చూసి దేవునికి వందనములు అర్పించి తనను రక్షించిన కోతికి ధన్యవాదాలు చెప్పింది. కోతి ఇద్దరికీ టాటా చెబుతూ చెట్టు మీదకి ఎగిరింది. అలా కోతి ఎగిరిన సమయంలో ఒక దైవవాక్కు గల పత్రం పడింది. వెంటనే జింక ఆ పత్రాన్ని తాబేలుకు చూపించింది. అందులో యావే దేవుడు జలప్రళయంలో నోవాతో పాటు జీవరాశులలో ప్రతి జాతి నుండి ఒక జంటను కాపాడిన మహోన్నతుడు సృష్టికర్త యావే దేవుడు అని ఉంది. చూసావా మిత్రమా, దేవుడు మనుషులకు కాదు మనలాంటి జీవులకు కూడా దేవుడే. జీవము ఉన్న ప్రతి జీవిని కాపాడటానికి తన ప్రియ కుమారుణ్ణి లోకరక్షకునిగా పంపిన సర్వేశ్వరుడు. ఆ మాటలకు జింక తాబేలు చేతిలో చేయి వేసి, నిజమే మిత్రమా, నువ్వు చెప్పింది అక్షర సత్యం. పద మన లోకరక్షకుడు క్రీస్తు ప్రభువుని నిత్యం పూజిద్దాం.